హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ. కాఫీ కప్ తీసుకొని మాధవి రూమ్కెళ్ళింది వేద, పని మనిషి. ఆ ఇల్లు చాలా విలాసవంతంగా, పాష్ ఇంటీరియర్ డిజైన్తో చాలా అందంగా ఉంటుంది. అమ్మగారు, మీకు ఇంకా ఏం తీసుకురావాలి? నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత చేస్తాను. సరే అమ్మగారు అంటూ ఆ రూమ్ నుండి బయటకొచ్చి ఇక వేద మాధవి భర్త ఆదిత్య కోసమని కాఫీ తీసుకెళ్తే అక్కడ ఆయన కనిపించలేదు. వాష్రూమ్‌లో ఉన్నారా అని ఓపెన్ చేసి చూసింది. అక్కడ కనిపించకపోవడంతో ఇటు తిరగ్గానే ఉతకాల్సిన బట్టలు కనిపించాయి. ఇక లోపలికెళ్ళి వాటిని తీసుకుంటుండగా ఎవరో వచ్చినట్లు డోర్ సౌండ్ వినిపిస్తుంటే తల తిప్పి చూసింది. "ఏం చేస్తున్నావ్?" అని అడిగాడు ఆదిత్య. "మీకోసం వచ్చానయ్య గారు. ఇక్కడ మీ బట్టలు కనిపిస్తే తీసుకెళ్ళడానికి లోపలికొచ్చాను" అంటుంటే డోర్ క్లోజ్ చేసి బట్టలు బాస్కెట్లో నుండి తీసుకుంటున్న వేదని వెనక నుండి అలాగే చూస్తూ ఆమె అలా కిందకి వంగినప్పుడు ఆమె డ్రెస్ కాస్త పైకి పోయి జున్ను ముక్కలాంటి పిక్కలు కనిపిస్తుంటే సైడ్ స్మైల్ చేస్తూ ఆమె దగ్గరకొచ్చి ఆమెకు అతి దగ్గరగా నిలబడ్డాడు. అలా వంగినప్పుడు ఆమె పిరుదులు అతనికి టచ్ అవుతున్నాయి. ఇక ఏదో స్పర్శ తెలుస్తుంటే తల తిప్పి చూసి టక్కున నిలబడి "అయ్యగారు" అని దూరం జరుగుతుంటే అక్కడ వాటర్ ఉండడం వల్ల స్లిప్ అయి వెనక్కి పడబోతుంటే పట్టుకున్నాడు. ఆమె నడుం మీద చేరిన అతని చేతులకి ఒళ్ళు జల్లుమంటుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి నడుతూ ఆమెను బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడింది. ఇక తన బట్టలు తీసుకొని అక్క నుండి వెళ్తుంటే "వేద, వెయిట్" అంటూ అతని ఒంటి మీదున్న డ్రెస్ ఒక్కో బటన్ తీస్తూ విప్పి ఆమె చేతిలో పెట్టి వెళ్ళి బాత్ టబ్లో కూర్చున్నాడు. అతని శరీరం బంగారు వర్ణంలో మెరుస్తుంటే గుటకలు మింగుతూ అలాగే చూస్తూ ఉంది వేద. ఇక ఆమె చూపులకి కార్నర్ స్మైల్తో వేద అని పిలిచాడు. ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న ఆదిత్యని చూసింది. దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేశాడు. ఏం చేస్తాడో ఏంటో అని బెదురుగా దగ్గరికెళ్ళింది. పక్కనే ఉన్న వైన్ గ్లాస్లో పోసి ఇవ్వమంటూ సైగ చేశాడు. ఏంటి, నేను వైన్ గ్లాస్లో పోసి ఇవ్వాలా అన్నట్లు చూస్తూ ఉంది. ఇవ్వు అన్నట్లు షార్పుగా చూశాడు. అతని చూపులకి భయపడి వైన్ గ్లాస్లో పోసి అతని చేతిలో పెడుతుంటే చేతులు వణికి అతని గుండెల మీద వైన్ డ్రాప్స్ పడ్డాయి. కోపంగా చూశాడు ఆమెని. బెదురుగా చూస్తూ చేతులు నలుపుకుంటూ ఉంది. లిక్విడ్ అంటూ అరిచాడు. ఇక యజమాని మాటలకి భయపడుతూ మెల్లగా కిందకి వంగి అతని ఛాతి మీద పడ్డ వైన్ డ్రాప్స్ని నాలుకతో లిక్ చేసింది. అలా ఒక్కో డ్రాప్ లిక్ చేస్తుంటే అతని బాడీ మీద గూస్ బంప్స్ వస్తున్నాయి. వేదకి కూడా అలాగే ఉంది అనుకోండి. ఇక తను క్లీన్ చేసి అతన్ని చూసింది. ఆమె మీద నుండి చూపు మరల్చకుండా చూస్తున్నాడు. అతని చూపుల వేడి ఆమె మదిలో కలవరం సృష్టిస్తుంటే దబ్బున దూరం జరిగింది. ఆమె చెయ్యి పట్టుకున్నాడు అతను. అంతలో ఇంటర్కమ్ నుండి "వేద, వేర్ ఆర్ యూ, కమ్ టు మై రూమ్" అని పిలుస్తున్న మాధవి గొంతుకి ఉలిక్కిపడి ఇంటర్కమ్ వైపు తల తిప్పి చూసింది. ఆదిత్య మాత్రం ఆమె చెయ్యి విడవట్లేదు. "వదలండి" అంటూ కళ్ళతోనే అర్థిస్తోంది. అక్కడ ఆమె వాయిస్ వినిపిస్తూనే ఉంది. టెన్షన్ పెరిగిపోతోంది వేదకి. "ప్లీజ్ వదలండి అయ్యగారు" అని చెబుతుంటే అయినా కానీ విడవకుండా ఆమెను దగ్గరికి లాక్కుంటున్నాడు. అతని ఛాతి మీద చేతులేసి "ఇప్పుడు వెళ్ళకపోతే అమ్మగారికి కోపం వస్తుంది, నాకు పనిష్మెంట్ ఇస్తుంది" అంటుండగానే అవేవి పట్టించుకోకుండా ఆమెను పూర్తిగా బాత్ టబ్లోకి లాగి అతని మీదకి లాక్కొని ఆమె పెదాలని గాఢంగా ముడేశాడు. సడన్గా జరిగిన దానికి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. షాక్లోనే ఉండిపోయింది వేద. అతనికి కావలసినంతసేపు ముద్దు పెట్టుకొని ఇక అతని పెదవులు ముందుకు పోతుంటే అతని మాయలో పడుతుండగా మాధవి వాయిస్ వేదకి మళ్ళీ వినిపించడంతో అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి ఆ బాత్ టబ్లో నుండి దూకి తడిగా మారిన బట్టలని చూసుకుంటూ ఆదిత్యని బాధగా చూసి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిపోతుంటే చిటికేశాడు. ఆమెను పైనుండి కింది వరకు స్కాన్ చేస్తున్నాడు. తడి బట్టల్లో ఆమె స్ట్రక్చర్ స్పష్టంగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ గుండెలపై చేయి పెట్టుకొని వెనక్కి తిరిగి చూసింది. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది. అక్కడ మార్చుకో అన్నట్లు డ్రెస్సింగ్ రూమ్ వైపు కళ్ళు తిప్పి చూపించాడు. ఇక ఈ తడి బట్టలతో బయటకు వెళ్తే బాగోదు అని డ్రెస్ కోడ్ కాబట్టి అన్ని రూమ్లలో వాళ్ళ డ్రెస్సెస్ సపరేట్గా ఉంటాయి. ఇక అతని రూమ్లో కూడా ఆమె డ్రెస్ ఉండడంతో దాన్ని చేంజ్ చేసుకుంటుంటే ఆమె షాడో అతని కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. అది రూమ్లా కాకుండా చిన్నగా ఓ పరదా మాత్రమే అడ్డుగా ఉంది. దాని వెనక మార్చుకుంది వేద.
అతని చూపులు ఆమె బాడీని అలా స్కాన్ చేస్తుంటే డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చిన వేద కంటపడింది. అతను అలా చూస్తున్నాడని తల కిందకి దించి మార్చుకున్న డ్రెస్ని తీసుకెళ్తుండగా ఆమె ఇన్నర్ బ్రా కింద పడిపోయింది. ఆదిత్య స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకొస్తుంటే అతని కాలికి ఏదో తాకింది. తల కిందకి దించి చూసిన తనకి ఆమె ఇన్నర్ కనిపించింది. సైడ్ స్మైల్తో దాన్ని చేతిలోకి తీసుకొని చూసి పక్కన విసిరేసి బయటకు వచ్చాడు ఆదిత్య. ఇక బయటకు వచ్చిన వేద మాధవి దగ్గరికి పరిగెత్తి చెప్పండమ్మగారు అంది. నేను ఎంతసేపటి నుండి నిన్ను పిలుస్తున్నానే, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? అది అమ్మగారు కింద మొక్కలకి నీళ్లు పడుతున్నానండి. వినిపించలేదు. నిన్ను ఆ పని చెయ్యొద్దని చెప్పానుగా, గార్డెనర్ ఉన్నాడుగా అంటూ అరిచి నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురా అనగానే సరే అమ్మగారు అంటూ అక్కడి నుండి కిందకెళ్ళిపోయింది. ఇక కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెడుతుంటే హత్తుకున్నాడు ఆదిత్య వెనక నుండి. ఉలిక్కిపడి అయ్యగారు వదలండి, అమ్మగారు చూస్తే చంపేస్తుంది ప్లీజ్ అంటుంటే ఆమె మాటలని పట్టించుకోకుండానే అతని వైపుకి తిప్పుకొని ఆమె పెదాలని అందుకున్నాడు. ఇక 2 నిమిషాలకి వదిలి నాకు గ్రీన్ టీ ఇచ్చి వెళ్ళు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆది. ఇక అతనికి గ్రీన్ టీ చేసి తీసుకుని వెళ్ళి అతని చేతిలో పెట్టి ఆమెకు బ్రేక్ఫాస్ట్ తీసుకుని పైకెళ్ళింది. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేయమంటారమ్మగారు అని అడుగుతుంటే 3-4 వెరైటీస్ చెప్పింది మాధవి. సరే అమ్మగారు, మీరు స్నానం చేస్తారా అంటుంటే అవును తీసుకెళ్ళు అంటూ బ్రేక్ఫాస్ట్ చేసి మెల్లగా నిలబడింది మాధవి. ఇప్పుడు ప్రెగ్నెంట్, 7th మంత్. ఇక ఆమెను తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయింది వేద. ఆమెకు స్నానం చేయించి బట్టలు వేసి మీరు రెస్ట్ తీసుకోండి అమ్మగారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వేద. ఇక రూమ్లో ఉండి బోర్ కొడుతుంటే మాధవి లిఫ్ట్లో మెల్లగా కిందకెళ్ళింది. తన భర్త కోసం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమెను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని కోపంతో వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళింది. మాధవిని పైకి షిఫ్ట్ చేయించి అతను మాత్రం ఆ రూమ్లోనే ఉంటున్నాడు. ఎప్పుడో ఒకసారి భార్య రూమ్కి వెళ్తాడు. ఎందుకో ఇద్దరి మధ్య దూరం అలా వచ్చేసింది. ఆమె అతని ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వదు, ప్రతిదానికి గొడవ చేస్తుంది అని ఆమెను సరిగా పట్టించుకోవడం మానేశాడు ఆది. ఇక రూమ్కి వెళ్ళిన మాధవికి భర్త కనిపించలేదు. ఈయన ఎక్కడికి వెళ్ళారు అని వాష్రూమ్లోకి వెళ్ళి చూసింది. అక్కడ కనిపించలేదు. వేరే రూమ్కి వెళ్ళడానికి నడుస్తుండగా ఆమె కళ్ళు ఒక దగ్గర స్ట్రక్ అయ్యాయి. దగ్గరికి వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకొని చూసిన తనకి ఎవరిదో ఇన్నర్ కనిపించింది. ఇది నాది కాదు, కొంపదీసి ఇది వేదాదా? దాని ఇన్నర్ ఇక్కడికి ఇలా వచ్చింది, ఎందుకొచ్చింది అని భర్త మీద వేద మీద కోపం వస్తుంటే అంటే దీనికి అలవాటు పడి నన్ను దూరం పెడుతున్నాడా అన్న అనుమానం మొదలైంది. వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసుంచాలి అనుకుంటూ కిందకి వచ్చి చూసింది. వేద వంట చేస్తూ కనిపించింది. కాస్త టెన్షన్గా ఉంది. వేదా అని పిలిచింది మాధవి. ఉలిక్కిపడి చూసింది. మీ అయ్యగారు ఎక్కడా అంటుంటే ఏమో నాకు తెలియదమ్మగారు అని కంగారుగా చెప్పింది. ఎందుకంటే ఇంతకు ముందే అతను ఆమె దగ్గర నుండి బయటకెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన నెక్స్ట్ సెకండ్లో మాధవి వచ్చింది. అందుకే అంత కంగారు పడుతోంది. ఆమెను అనుమానంగా చూస్తూ నిజంగా నీకు తెలీదా అని అడిగింది. అవునమ్మగారు నాకు తెలీదు అనింది వేద. లంచ్ ప్రిపేర్ చేశానమ్మగారు, మీరు కూర్చుంటే మీకు వడ్డిస్తాను. అయ్యగారు ఎక్కడా? నాకు తెలియదని చెప్పాను కదా అమ్మగారు, కాల్ చెయ్యి అంటుంటే కంగారు పడి నేనా అనింది. ఎదురుగా ల్యాండ్లైన్ కనిపిస్తుంటే దాన్ని చూసి చెయ్యి అనింది. సరే అంటూ ఆదికి కాల్ చేసి అయ్యగారు మీరు లంచ్కి రండి, అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి టక్కున కాల్ కట్ చేసింది. మళ్ళీ అతనేం మాట్లాడతాడో అని భయం వేసి మాధవి వేదని అనుమానంగా చూస్తూ ఆది కోసం వెయిట్ చేస్తూ ఉంది. కాసేపటికి వచ్చాడు ఆది. ఎక్కడికెళ్ళావు? నా రూమ్కి రావడమే మానేసావేంటిరా ఆది అంటుంటే ఆఫీస్లో బిజీ అన్నాడు. ఇక ఎక్కువ డిస్కస్ చేయకుండా ఇద్దరు తినేసి ఆది అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతే మాధవి ఆమె రూమ్కెళ్తూ వేదని రమ్మని చెప్పింది. ఇక రూమ్కెళ్తున్న వేదని ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగి గోడకి అదిమి ఆమె దగ్గరికి వస్తుంటే వద్దయ్య గారు, అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళకపోతే అరుస్తుంది, ప్లీజ్ వదలండి అంటున్న ఆమె మాట బయటకు రాలేదు. అతని పెదవులతో ఆమె పెదాలు నలిగిపోయాయి. అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తోంది వేద.
ఏమాత్రం పట్టనట్లు ముద్దు కంటిన్యూ చేస్తూ ఆమె నడుం మీద చేతులు వేసి నిమురుతూ ఆమె పెదాలు వేడి ఈవినింగ్ బయటకెళ్దాం, రెడీగా ఉండు అని ఆమె మెడపై కిస్ చేసి వెళ్ళిపోయాడు. ఆది అతని ప్రవర్తనకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ పెదవులని తుడుచుకుంటూ కంగారుగా మాధవి రూమ్కెళ్ళింది. లోపలికొస్తున్న అతనిని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ ఇంతసేపు ఏం చేశావు అని అడిగింది అనుమానంగా. ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ ఉంటే ఏయ్ చెప్పవే ఏం చేశావు అంటూ గట్టిగా అరవగానే భయంగా చూసి అది అమ్మగారు నాకు ఆకలేసి లంచ్ చేశాను అని చెప్పేసింది. అయ్యగారు వెనక్కి వచ్చి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు అని చెబితే గొడవలవుతాయని. నిజమే చెబుతున్నావా? అవునండి నిజమే చెబుతున్నాను అనింది కాన్ఫిడెంట్గా. నాకు లెగ్ పెయిన్స్ ఉన్నాయి, కాళ్ళు పట్టో అని బెడ్ మీద వాలింది మాధవి. ఆమె కాళ్ళు పట్టి మాధవి నిద్రపోగానే కిందకి వచ్చేసింది. ఈవినింగ్ ఆది రమ్మన్న విషయం గుర్తొచ్చి ఇప్పుడు అతనితో బయటకు వెళ్తే ఏం చేస్తాడో తెలుసు కానీ వెళ్ళను, అమ్మగారికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది అని భయపడుతూ ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె మొబైల్ చిన్నగా మోగుతుంటే తల తిప్పి చూసి అమ్మో అయ్యగారు కాల్ చేస్తున్నారు, ఏం చెప్పాలి అనుకుంటూ కాల్ కట్ అవుతుందనగా కాల్ లిఫ్ట్ చేసింది. వేద రెడీగా ఉన్నావా? రెడీగా ఉంటే బయటకు రా, నేను వస్తున్నాను అన్నాడు. అయ్యగారు నేను రాను, అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు, తనకి తెలిస్తే నన్ను చంపేస్తుంది అని చెబుతుండగానే కాల్ కట్ అయింది. ఇక చేసేది లేక మాధవికి డిన్నర్ ప్లేట్ రూమ్కి తీసుకెళ్ళి ఇచ్చి అమ్మగారు ఈరోజు రాత్రి నేను ఉండట్లేదు, ఊరు నుండి మా అమ్మ రమ్మని ఒకటే కాల్ చేస్తోంది, ఒకరోజు వెళ్ళొస్తానండి అంటుంటే కళ్ళు చిన్నవి చేసి ఎన్నడూ లేనిది ఏంటిది అని అడిగింది. మా అమ్మకి ఒంట్లో బాలేదండి, చూసొస్తాను అని చేతులు నలుపుకుంటూ చెబుతుంటే ఆమెను అనుమానంగా చూసి వెళ్ళో అన్నట్లు సైగ చేసింది. ఇక హమ్మయ్య అనుకుంటూ అతను ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికి వెళ్ళి నిల్చుంది వేద. ఆమె ముందు కార్ వచ్చి ఆగింది. ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవడంతో కార్లో కూర్చుంది. ఆమె కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి రయ్యమనిపించాడు. అంతలో ఆది మొబైల్ రింగ్ అవుతుంటే చూసి కూడా చూడనట్లే ఉండిపోయాడు. అయ్యగారు అమ్మగారు కాల్ చేస్తున్నారండి, లిఫ్ట్ చేయండి. మీరు కూడా ఈరోజు ఇంటికి వెళ్ళకపోతే మనిద్దరి మీద అనుమానం వస్తుంది, వెళ్ళాక నన్ను కొడుతుంది ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేసి చెప్పు మధు అన్నాడు. ఈరోజు ఇంకా ఇంటికి రాలేదేంటి? ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, రావడం కాస్త లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు. అయ్యగారు అసలేం చేస్తున్నారు మీరు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేదు అతను. స్పీడ్గా తీసుకెళ్లి కార్ స్టాప్ చేశాడు. ఎక్కడ ఆపాడో అని చుట్టూ చూసిన తనకి ఎదురుగా ఒక పెద్ద హోటల్ కనిపించింది. ఆదిత్యాస్ హోటల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని కంగారు కూడిన గొంతుతో అడుగుతుంటే డోర్ ఓపెన్ చేసి కార్ దిగి వెళ్తున్నాడు. ఆమెకు సమాధానం చెప్పకుండా వేద కూడా అతని వెనకాలే నడిచింది. ఇక సార్ వస్తున్నారని బొకే ఇస్తూ అతని ముందుకొస్తుంటే వాళ్ళని ఓ చూపు చూసి ఆమె చేయి పట్టుకొని లోపలికెళ్ళిపోయాడు. లోపలికెళ్ళిన వేద ఆదిని చూసి ఎందుకిలా చేస్తున్నారయ్య గారు, అమ్మగారుండగా నాతో ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు అంటుంటే ఆమెను షార్పుగా చూసి ఆమె చేతిలో ఒక కవర్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. దాన్ని ఓపెన్ చేసి చూసిన తనకి లైట్ పర్పుల్ కలర్ చీర కనిపించి గుడ్లు బయటికి పొడుచుకొచ్చాయి. అతని పనులకు ఆమె హార్ట్ బీట్ పెరిగిపోతుంటే ఇక చేసేది లేక ఆ చీరని తీసుకొని లోపలికెళ్ళిపోయింది. హోటల్ యజమాని వచ్చాడని వెరైటీ డిషెస్ కుక్ చేయించారు హోటల్ మేనేజ్మెంట్. గార్డెన్లో వాళ్ళిద్దరి కోసమే అరేంజ్ చేయించిన డిషెస్ అని సర్ది అక్కడ చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. ఇక ఆమెను చూసిన అతని కళ్ళు అలాగే నిలిచిపోతే ఆమె చెయ్యి పట్టుకొని గార్డెన్ వైపు కదిలాడు. రాత్రి వెన్నెల వెలుగులో అంత కలర్ఫుల్ డెకరేషన్తో ఉన్న ఆ ప్లేస్ని చూడగానే ఆమె కళ్ళు బ్రైట్గా మారాయి. వేద చెయ్యి పట్టుకొని ఇద్దరికి అరేంజ్ చేసిన చైర్లో తనని కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. సర్వ్ చేయడానికి బేరర్ వస్తే వద్దు అన్నట్లు పంపించేశాడు. ఇక అతనే ఆమెకు సర్వ్ చేసి అతను చేసుకొని అతని ప్లేట్లో ఉన్న ఫుడ్ని అతని చేతులతోనే ఆమె నోటికి అందిస్తుంటే ఈ ప్లేస్ నాది కాదు అమ్మగారిది, నేను ఆక్రమించలేను అంటుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాగి నువ్వు తింటావా, నేను తినేలా చేసుకోనా అని డబల్ మీనింగ్లో మాట్లాడుతుంటే
ఏం చేస్తాడో ఎక్స్పెక్ట్ చేసిన వేద టక్కున నోరు తెరిచింది. ఇక ఆమెకు తినిపించి ఫీడ్ మీ అన్నాడు. తినిపించు అంటుంటే మళ్ళీ షాక్ అవుతూ ఇప్పుడు అతనితో ఆర్గ్యుమెంట్ చేయలేక అతనికి తినిపించింది వేద. ఇక కాసేపు గార్డెన్లో కూర్చొని చుక్కలని చూస్తుంటే మనసుకు హాయిగా అనిపించింది. పక్కన కూర్చున్న వేదాని అతని ఒడిలోకి లాక్కొని ఆమె పెదాలను అందుకున్నాడు. ఎప్పటిలాగే పెదాలు వదిలేసింది. సహకరించలేదు. అతను ఇష్టం వచ్చినంతసేపు పెట్టుకొని ఆమె మెడపై ముద్దులు పెడుతూ ఆమెకు అతని 2 చేతుల్లో ఎత్తుకొని రూమ్ వైపు అతని అడుగులు పడుతుంటే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతన్ని గట్టిగా దూరం చేయలేదు. అలా చేస్తే ఇంకెక్కువ చేస్తాడో ఆమెను వదలడు అని సైలెంట్గా ఊరుకుంది. ఇక వాళ్ళ రూమ్ రావడంతో ఆమెను లోపలికి తీసుకెళ్లి డోర్ వేసి బెడ్ మీదకి చేర్చుతూ ఆమె మీద చేరాడు. ఇక అతని పెదవుల ప్రయాణం ఆమె నుదిటి మీద మొదలయ్యి ఆమె ప్రతి పార్టుని స్పృశిస్తుంటే ఒంట్లో రేగిన అలజడికి కంట్రోల్ చేసుకోలేక నానా తంటాలు పడుతోంది వేద. ఇక ఆమె అందానికి అతను వివశుడవుతుంటే అతని స్పర్శతో ఆమె అతని మాయలో పడిపోయి అతనేం చేస్తున్నా ప్రతిఘటించలేదు. ఇద్దరి వేడి తాపాన్ని తీర్చుకోవడానికి ఆ రాత్రి కూడా సరిపోలేదు. ఇక మార్నింగ్ మెలకువ అనేది లేకుండా ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ 12 గంటల సమయం. మెలకువ వచ్చిన వేదకి కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన ఆది కనిపించలేదు. అప్పుడొచ్చింది ఆమె పెదవుల్లో ఈవిల్ స్మైల్. ఇక లేచి చెదిరిన జుట్టుని సరిచేసుకుంటూ నూలు పోగులేని ఆమె ఒంటిని చూసుకొని సైడ్ స్మైల్ చేస్తూ పక్కన టవల్ కనిపించడంతో దాన్ని చుట్టుకొని సరాసరి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఇక రెడ్ కలర్ చీర నాభి కిందకి కట్టుకొని ఫేస్కి మేకప్ అద్ది లైట్గా పర్ఫ్యూమ్ కొట్టుకొని హెయిర్ లీవ్ చేసుకొని చాలా హాట్గా రెడీ అయ్యి ఏటో ఆలోచిస్తూ నిలబడ్డ వేద ఆమె నడుం చుట్టూ చేరిన చేతులకి చిన్నగా నవ్వుకుంటూ అయ్యగారు అంది కంగారుగా. ఆమె మాటలని ఎలాగో పట్టించుకోడు కాబట్టి మాటల్లో కంగారు పలికిస్తూ అతని చేష్టలకి ఆమె పెదవులు వైడ్ అవుతుంటే సడన్గా ఎదురుగా ఉన్న దృశ్యానికి కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యగారు అమ్మగారు వస్తున్నారు, నన్ను వదిలేయండి, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని కంగారుగా అంటుంటే వినకుండా ఆమెను ముద్దులతో ముంచెత్తుతున్నాడు. అది గ్లాస్. ఎదురుగా ఉండే వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు. తను వీళ్ళ వైపే కోపంగా వస్తూ ఉంది. అయ్యో చూసిందేమో మనిద్దరిని, ఇలా చూస్తే చంపడానికి కూడా వెనకాడదు, ప్లీజ్ వదలండి అంటున్నా అతను పట్టించుకోవట్లేదు. ఆమె వీపు మీద బ్లౌజ్ థ్రెడ్స్ లాగి ముద్దు పెడుతున్నాడు. అతని చర్యకి కరణ్ షాక్ కొట్టినట్లు అవుతుంటే ఎదురుగా మాధవి దగ్గరకొస్తూ ఆమె టెన్షన్ని మరింత పెంచేస్తోంది. పూర్తిగా దగ్గరికి వచ్చేసింది వేద. చేతులు ఆ గ్లాస్ మీద పెట్టి టెన్షన్గా అతన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తోంది. అదే చేతులపై గ్లాస్ అటువైపు ఉన్న మాధవి చెయ్యి పెట్టి అలాగే చూస్తూ ఉంది. చూసేసింది, ఇక నాకు పాడే కన్ఫామ్ అని ఏడుపు గొంతుతో అంటుంటే డోంట్ వర్రీ, అటువైపు ఉన్న వాళ్ళకి మనం కనిపించం అన్నాడు తాపీగా. అప్పుడు ఊపిరి పీల్చుకొని అతని వైపు తిరిగింది. ఇక పూర్తిగా ఆమె అందాన్ని చూసి ఊరుకుంటాడా? ఆమెను ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయాడు. ఆమె అందాలని కొల్లగొడుతూ ఆమెను ఆక్రమించాడు. రూమ్ అంతా వేడి నిట్టూర్పులతో వ్యాపించింది. ఇక్కడ మధు, ఆదిత్య గారు రాత్రి హోటల్కి వచ్చారా? అవును మేడం. ఒకరే వచ్చారా, ఇంకా ఎవరినైనా తీసుకొనొచ్చారా అని అడిగింది అనుమానంగా. లేదు మేడం, ఒకడే వచ్చారు. పక్కా? పక్కా మేడం. సరే, ఏ ఫ్లోర్లో ఉన్నాడు అని అడుగుతుంటే సెకండ్ ఫ్లోర్లో మేడం అన్నాడతను. ఇక సరాసరి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అతను ఏ రూమ్లో ఉంటాడో తెలుసు కాబట్టి డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేసి కోపంగా వెళ్ళింది. బెడ్ మీద పడుకొని కనిపించాడు అతను. ఆదిత్య అతనికి సౌండ్ రాకుండా ఇంచు ఇంచు వెతుకుతూ ఉంది ఎవరైనా ఉన్నారా అని. ఏ ఒక్క ఆనవాళ్ళు కనిపించకపోతుంటే కళ్ళు చిట్లించి అక్కడి నుండి వెళ్ళిపోయింది మాధవి. వెళ్ళిన మాధవిని చూస్తూ సైడ్ స్మైల్ చేశాడతను. ఇక ఇంటికి చేరిన మధు కోపంతో వస్తువులన్నీ విసిరి కొడుతుంటే వచ్చాడు. ఆది నొసలు చిట్లిస్తూ వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ అంటూ అరిచాడు. మధు ఆది కాలర్ పట్టి రాత్రి ఇంటికెందుకు రాలేదు అంటూ కుదేస్తుంటే ఆమె చేతులని విడిపించుకొని లేట్ నైట్ అవ్వడం వల్ల హోటల్లో స్టే చేశాను. సో వాట్ అంటుంటే నాకెందుకు చెప్పలేదు? చెప్పానుగా లేట్ నైట్ అయిందని. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు, అంతేనా? ఇంకా ఎవరినైనా హోటల్కి తీసుకుని వెళ్ళారా? మధు
ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడకు. ఆ అవసరం నువ్వు రానివ్వవు కదా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేద ఎక్కడా అంటూ అరిచింది. తల తిప్పి చూసి, ఆర్ యూ క్రేజీ? తను ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని కోపంగా చూస్తూ షిట్ అని లోపలికెళ్ళిపోయింది మధు. ఇక ఆ రోజు ఇంటికి రాలేదు వేద. నిజంగానే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిందా లేక అని ఆలోచిస్తూ ఆ రోజు గడిపేసింది మధు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికొచ్చిన వేద మళ్ళీ యథావిధిగా తన పనిలో పడింది. ఎప్పుడొచ్చావే? ఇప్పుడే వస్తున్నానమ్మగారు. సరే, నాకు జ్యూస్ కావాలి, చేసుకొనిరా అని చెప్పి పంపించగానే సరే అంటూ కిందకెళ్ళింది వేద. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదా లేక నా ముందు ఇలా నటిస్తున్నారా అని అనుమానంతో ఆమె వెనకే వెళ్ళిన మధు మెట్ల మీద కాలు జారి కింద పడిపోయింది. హా అంటూ అరుస్తోంది. అమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది వేద. తన అరుపుకి రూమ్లో ఉన్న ఆదిత్య కూడా పరుగున వచ్చాడు. మధు, వాట్ హ్యాపెన్ అంటూ ఆమెను రెండు చేతుల్లో ఎత్తి కంగారుగా అడుగుతున్నాడు. కానీ ఆమెకు బ్లీడ్ అవ్వడం మొదలైంది. బ్లడ్ని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యి అయ్యో అమ్మగారు అని వేద కంగారు పడుతుంటే ఆదిత్య మధుని అమాంతం ఎత్తి కారులో కూర్చోబెట్టాడు వేద సహాయంతో. ఇక సరాసరి హాస్పిటల్ ముందు ఆగింది కార్. తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఆది. వేద పెదవుల్లో కార్నర్ స్మైల్ రాగా, అయ్యగారు, అమ్మగారికి ఎలా ఉందండి? డాక్టర్ ఏమని చెప్పారు అని అడుగుతుంటే ఐ డోంట్ నో అన్నాడు. ఇక అప్పుడే డాక్టర్ బయటకు రావడంతో ఎలా ఉంది డాక్టర్ తనకి అని అడిగాడు. ఆదిత్య గారు, తన స్టమక్కి బలంగా దెబ్బ తాకడం వల్ల లోపల బేబీ చనిపోయింది. వెంటనే సర్జరీ చేసి బేబీని తీసేయాలి. మీరు సైన్ చేస్తే ఇప్పుడే స్టార్ట్ చేస్తామంటుంటే వాట్ అంటూ అరిచాడు. అవునండి, మీరు ఇందులో సైన్ చేస్తే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అనింది. ఇక చేసేది లేక సైన్ చేసేశాడు పేపర్స్పై. డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే గుర్తొచ్చిన వాడిలా డాక్టర్ అంటూ పిలిచి దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి ఆదిత్య గారు, తనకి ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయండి అంటుంటే ఫర్ వాట్ అనింది. ముందు చెప్పింది చేయండి అన్నాడు. సరే అంటూ లోపలికి వెళ్ళింది డాక్టర్. డిఎన్ఏ టెస్ట్కి శాంపిల్ తీసుకొని చనిపోయిన బేబీని తీసేశారు. ఈవినింగ్ అనగా స్పృహలోకి వచ్చిన మధు పక్కన వేదాన్ని చూసి నాకేమైంది, నా బేబీకి ఏం కాలేదు కదా అంటూ స్టమక్ చూసుకోగానే అమ్మగారు, మీ బేబీ చనిపోయింది, అబార్షన్ చేసి తీసేశారు. ఇంకాసేపు అలాగే ఉంటే మీరు కూడా చనిపోయి ఉండేవారు అంటున్న వేద మాటలకి నో అంటూ అరిచింది. నా బేబీ నాకు కావాలి అంటూ ఏడుస్తుంటే ఆమెను ఓదార్చలేక తల ప్రాణం తోకకొచ్చింది వేదకి. ఇక అప్పుడే లోపలికొచ్చాడు ఆదిత్య. వేద అక్కడి నుండి బయటకెళ్ళిపోయింది. ఆది, మన పాప చనిపోయింది అంటూ అతని పట్టుకొని ఏడుస్తూ ఉంది. డోంట్ క్రై మధు అంటూ ఆమె వెన్ను నిమిరాడు. ఇక ఆ రోజు రాత్రి తనని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఆది. ఆ రోజు నైట్ అంతా భార్య పక్కనే ఉన్నాడు. రాత్రి 11 గంటల సమయానికి అతని ఫోన్ బ్లింక్ అవడంతో చేతిలోనే ఉన్న మొబైల్ని ఓపెన్ చేసి చూసిన అతని పిడికిలి బిగిసింది. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఆదికి ఆమె కడుపులో ఉన్న బేబీకి మ్యాచ్ అవ్వలేదు. నెగిటివ్ అని రావడంతో కోపంతో చేతి కండరాలు బిగిశాయి. మత్తుగా పడుకున్న మధుని చంపేయాలనిపిస్తుంటే ఆమె పీక మీదకి వెళ్ళిన అతని చేతిని వెనక్కి తీసుకుంటూ ఆ రూమ్ నుండి బయటకెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుండి వాళ్ళిద్దరి మధ్య కాస్త మాటలు కూడా కరువై పూర్తిగా వేదతోనే ఉంటున్నాడు ఆది. ఒకరోజు అతని రూమ్కి వెళ్ళిన మధు అక్కడ వేద ఉండడం చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఆమెను కిస్ చేస్తూ కనిపించాడు ఆది. ఆదిత్య అంటూ అరిచింది. ఆమెను వదిలి దూరం జరిగి తల తిప్పి చూశాడు. అసలేం చేస్తున్నావు అని అడుగుతుంటే సైడ్ స్మైల్ చేస్తూ వెళ్ళి బెడ్ మీద ఆరంగా క్రాస్ లెగ్స్ వేస్తూ కూర్చున్నాడు. నా మొగుడిని వల్లో వేసుకొని సిగ్గు లేకుండా నా ఇంట్లో ఎంత దర్జాగా తిరుగుతున్నావే అంటూ ఆమె జుట్టుపట్టి కుదేస్తుంటే మధు చెయ్యి విసిరి కొట్టి డోంట్ టచ్, ముట్టుకుంటే చంపేస్తా. ఏంటే, నీ మొగుణ్ణి నేను వలలో వేసుకున్నానా? ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు ఆయనకి అండగా ఉంటున్నాను అనింది వేద. ఏం మాట్లాడుతున్నావే? పరాయి మగాడితో సిగ్గు లేకుండా తిరుగుతుందే కాకుండా ధైర్యంగా మాట్లాడుతున్నావు అనింది మధు. సిగ్గు నాకెందుకమ్మగారు, మీకుండాలి సిగ్గు. ఒక ఫ్యామిలీని కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేసి మంచిదానిలాగా ముసుగేసుకొని నా అక్క భర్తని వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నావు.
ఆస్తి కోసం నీకు సిగ్గుండాలి. నువ్వు ఎలాంటి దానివో నా బావ తెలుసుకున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. లేకపోతే ఆయనని కూడా మార్కెట్లో అమ్మేసేదానివి అంటున్న వేద మాటలకి గుడ్లు పెద్దవి చేసుకొని షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. ఇంకా నా ఇంట్లో ఎందుకున్నావే? దొబ్బేయ్ అంటూ కోపంగా లేచాడు ఆది. ఏమండి, మీరు దానితో చేతులు కలిపి దాని మాటలు నమ్ముతున్నారా? షడాప్ మధు. ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నా బిడ్డ కాదు. ఎవడి దగ్గర పడుకొని కడుపు తెచ్చుకొని నాకు పుట్టిందని సొసైటీకి పరిచయం చేయాలనుకున్నావు. కానీ ఆ దేవుడు ముందుగానే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసేలా చేసి నీ స్టమక్ పోయేలా చేశాడు. ఆస్తి కోసం ఎన్ని కుట్రలు చేసి లగ్జరీగా బ్రతకాలి అనుకున్నావు, కానీ తప్పు చేసిన వాళ్ళని కర్మ ఎప్పుడూ వదిలిపెట్టదు అంటూ ఆమెను చెయ్యి పట్టి లాక్కెళ్ళి బయటకి విసిరినట్లే వదిలాడు. నా దరిదాపుల్లోకి వస్తే చంపడానికి కూడా వెనకాడను. గెట్ లాస్ట్ అంటూ ఆమె మొహం మీదే డోర్ వేసేశాడు. ఇక తన అక్క మధు వల్ల ఎన్ని బాధలు పడిందో అదంతా ఒక్కోటి గుర్తొస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వేద చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పటి నుండి నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లు. మనిద్దరం పెళ్లి చేసుకుంటే మీ అక్క ఆత్మ కూడా శాంతిస్తుంది అని ఆమెను హత్తుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేశారు. మధు లైఫ్ కష్టాల కడలిలో ముగిసిపోయింది.